బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కనుమరుగయ్యాయి. ప్రజలందరూ కూడా ఈరోజు శాంతిని కోరుకుంటున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా పీస్ ఏర్పడింది. ఉద్రిక్త వాతావరణం లేవు. మనం చూసాము 2014 ముందు మన హైదరాబాద్ నగరంలో ఏ రకంగా బాంబు పేలుళ్లు జరిగాయి, బాంబేలో ఏ రకంగా బాంబు పేలుళ్లు జరిగాయి, ఏ రకంగా దేశంలో అన్ని ప్రాంతాలలో కూడా మరి ఏ రకంగా ఉండిందో మనకు తెలుసు. మరి దాన్ని ఈరోజు పూర్తిగా అరికట్టాం. మత కళాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. దేశంలో మరి పాకిస్తాన్ ఏఎస్ఐ ఈ నగరము ఆ నగరము కాదు, అన్ని నగరాలలో తమ ఏజెంట్లను నియమించుకొని ఇక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి యువకులను మతం పేరుతో వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఒక రకమైనటువంటి అభిప్రాయాలు మరి క్రోడీకరించి వాళ్ళను తమ ఏజెంట్లుగా నియమించుకొని ఇక్కడ అమాయకుల ప్రజలు తీసేటువంటి ప్రాణాలు తీసేటువంటి ప్రయత్నం ఏ రకంగా చేసిందో మనమందరం చూసాం కల్లారా. మన హైదరాబాద్ కోటిని లుంబిని పార్కులో కావచ్చు, లేకపోతే గోకుల్ చాట్ బండాలు కావచ్చు, దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లో కావచ్చు, ఒకే సమయంలో ఆ రకంగా అనేకం జరిగాయి ఇన్సిడెంట్స్. కొన్ని వేల ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 42,000 మంది ప్రజలు, సివిలియన్స్ కావచ్చు, సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు, ఒక్క రాష్ట్రంలోనే 46,000 మంది చనిపోయారు పాకిస్తాన్ కారణంగా. ఈరోజు పరిస్థితి ఒక్కసారి ఆలోచించేది. ఎటువంటి పాకిస్తాన్ ఐఎస్ఐ ఇస్లామాబాద్లో కూర్చొని మరి ఈరోజు హైదరాబాద్లో ఎక్కడైనా సరే బాంబు పేల్చేటువంటి కెపాసిటీ రిమోట్ కంట్రోల్ ద్వారా వాళ్ళకు ఉండేది ఆ రోజు. ఆ రకమైనటువంటి కమిటెడ్ ఏజెంట్స్, సూసైడ్ బాంబర్స్ వాళ్ళకు ఉండేది. కానీ ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత వాళ్ళందరూ మారిపోయారు. వాళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోయారు. ఆ యువకులైతే పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోయారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోడీ గవర్నమెంట్ టెర్రరిజం విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ మేము చేస్తా ఉన్నాం. జీరో టాలరెన్స్ పాలసీ అనుసంధానిస్తున్నాం మేము. ఆ రకంగా ఈరోజు టెర్రరిజం విషయంలో అన్కాంప్రమైజ్గా ఉన్నాం కాబట్టి దేశంలో పూర్తి స్థాయిలో కనుమరుగైంది. పాకిస్తాన్ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం కోసం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఖర్చు పెట్టేది. అటువంటి పాకిస్తాన్ ఈరోజు ఐసోలేటెడ్గా మారింది. ఇస్లామిక్ దేశాలు కూడా పాకిస్తాన్కి ఎక్కడ కూడా సపోర్ట్ చేయడం లేదు. బంగ్లాదేశ్తో మొదలు పెడితే అన్ని దేశాలు కూడా. ఆ రకంగా ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి తినడానికి తిండి లేకుండా భిక్షమెత్తుకుంటున్న, చిప్పబట్టుకొని భిక్షమెత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ ఏర్పడింది. అనేక రోజులుగా అనేక వేల మందిని చంపింది. పాకిస్తాన్ కారణంగా అనేక యుద్ధాలు జరిగాయి. పాకిస్తాన్ కారణంగా సెక్యూరిటీ కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, లక్షల కోట్లు. ఈరోజు ఒక శాంతి ఏర్పడింది దేశంలో. పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు దోషిగా మన నాయకత్వం నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఆ రకంగా మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దేశంలో మౌలిక వసతులు కావచ్చు అద్భుతంగా. నేను 1994లో మొదటిసారి అమెరికా పోయినప్పుడు మా దేశంలో ఇటువంటి రోడ్లు ఎప్పుడు వస్తాయా అనుకునేవాడిని. కానీ ఈరోజు మోడీ గారి హయాంలో, వాజ్పేయి గారి హయాంలో అద్భుతంగా జాతీయ రహదారులు వచ్చాయి. మన హైదరాబాదే తీసుకుంటే మీరు బాంబే రోడ్ అయినా, విజయవాడ రోడ్ అయినా, నాగపూర్ రోడ్ అయినా, బెంగళూరు రోడ్ అయినా, ఏ రోడ్డును తీసుకున్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. లక్షల కోట్లు, ఒక తెలంగాణ రాష్ట్రానికే 1,20,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరొక ఇప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో 2,500 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉండేవి. ఈరోజు 2,500 కిలోమీటర్లు గత 9 సంవత్సరాలుగా అదనంగా కొత్త రోడ్లు వేయడం జరిగింది. న్యూ రోడ్స్ ఈరోజు మనము జాతీయ రహదారులు ఎవాల్వ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి అద్భుతమైనటువంటి మార్పు వస్తూ ఉంది. మన హైదరాబాద్ చుట్టూ ఒక తెలంగాణ డెవలప్మెంట్ గేమ్ చేంజర్గా నా ప్రయత్నంతో, నా చొరవతో, నా కారణంతో నరేంద్ర మోడీ గారితో స్వయంగా మాట్లాడి ఈరోజు 26,000 కోట్ల రూపాయలతో వేయనున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ మంజూరైంది. పూర్తిగా సర్వే పూర్తయిపోయింది, ఎస్టిమేషన్స్ పూర్తయి, డిపిఆర్ రెడీ అయిపోయింది, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రారంభమవుతా ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ ఆలస్యమైంది, లేకపోతే ఇప్పటికే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ పనులకు భూమి పూజ చేయాల్సి ఉంది. ప్రధానమంత్రి గారు భూమి పూజ చేయొద్దు ఆయనతో ఎలక్షన్ల ముందనే కారణంతో ల్యాండ్ ఎక్విజిషన్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఈ రకంగా ఒకటి కాదు, రెండు కాదు, ఏ అంశంలోనైనా ఈరోజు
భారతదేశం అన్ని రకాలుగా ప్రపంచంలో 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం ఎదిగింది. ఎవరు ఊహించరు ఇది. బ్రిటన్ లాంటి దేశాన్ని వెనుకకి నెట్టేసి ఈరోజు భారతదేశము ప్రపంచంలో 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా ఎదిగింది. అనేక రకాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియా మారబోతా ఉంది. ఈరోజు ఇంపోర్ట్స్ తగ్గించాం, ఎక్స్పోర్ట్స్ పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇన్వాల్వ్ చేశాం. గతంలో బొమ్మలు టాయ్స్ కూడా వచ్చేది. ఈరోజు చూడండి, షాపులలో చైనా నుంచి వచ్చినట్టు టాయ్స్ తగ్గాయి, ఇళ్ళల్లో కనిపించవు. సెల్ ఫోన్స్ మన చేతిలో చూస్తే తైవానో లేకపోతే చైనానో 98% సెల్ ఫోన్లు మనం ఇంపోర్టెడ్ చేసుకొని సెల్ ఫోన్లు వాడేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు ఐఫోన్ లాంటి కంపెనీలు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. 3 కంపెనీలు చేస్తాం. ఇక్కడ తయారైనటువంటి ఐఫోన్లు మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తయారైనటువంటి సెల్ ఫోన్లు ఈరోజు 100 కంట్రీస్, మోర్ దెన్ 100 కంట్రీస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో తీసుకున్నా, మహిళలకు సాధికారత విషయంలో కావచ్చు, డిఫెన్స్లో మహిళలను అన్ని రంగాలలో మరి ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నాం. సైనిక స్కూళ్ళల్లో కూడా అడ్మిషన్స్ ఇస్తున్నాం. అమ్మాయిలకు ఇచ్చేవాళ్ళు కాదు. 33% రిజర్వేషన్ ఇచ్చాం. ముస్లిం మహిళల ఆడబిడ్డల గౌరవాన్ని పెంచే విధంగా త్రిపుల్ తలాక్ తీసేసాం. ఈరోజు ముస్లిం సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేసిందానికి. ఈరోజు నువ్వు భర్త కావచ్చు, కానీ రేపు ఒక బిడ్డకు నువ్వు తల్లి అవుతావు. అప్పుడు నీ బిడ్డ భర్త అయినటువంటి మీ అల్లుడు నీ బిడ్డకు తలాక్ ఇచ్చేస్తే నీ బిడ్డ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎంత బాధపడతావు అర్థం చేసుకున్నప్పుడు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఈరోజు మార్పు వచ్చింది. త్రిపుల్ తలాక్కు సంబంధించి ముస్లిం సమాజం అంతా యాక్సెప్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఒక బిడ్డ బయట నుంచి పెళ్లి చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తే ఆ తండ్రి ఆ తల్లి బాధ ఏ రకంగా ఉంటుందో అది ఏ మతమైనా అందరికీ ఉంటుంది. కాబట్టి ఈరోజు త్రిపుల్ తలాకు ఏదైతే వద్దనుకున్నామో ఈరోజు సమాజం అంతా యాక్సెప్ట్ చేసింది నరేంద్ర మోడీ గారిని. ముస్లిం మహిళలు ఈరోజు సోదరుడుగా నరేంద్ర మోడీ గారిని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను బస్తీలలో తిరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా ముస్లిం ఆడబిడ్డలు, ముస్లిం మాతృమూర్తులు బయటకు వచ్చి మాకు విజ్ చేసేవాళ్ళు కారు. ఈరోజు ధైర్యంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మరి కర్టన్స్ బయటికి లేపి ప్రేమతో ఆప్యాయతతో ఆశీస్సులు అందజేసే విధంగా ఈరోజు చేతులు ఊపుతున్నటువంటి పరిస్థితి, విష్ చేస్తున్నటువంటి పరిస్థితి నా కాన్స్టిట్యున్సీలో నాకు కనిపిస్తూ ఉంది. బయట ఇక్కడ నేనే చూస్తున్నాను స్వయంగా. ఆ రకంగా అనేక రకాల మార్పులు, ఒక సామాజికమైనటువంటి మార్పులు ఈరోజు దేశంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో భారతదేశం ఏం చెప్తుందా అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా మోడీ గారు ఏం చెప్తారా, 140 కోట్ల మంది ప్రతినిధిగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. గతంలో భారతదేశం అంటే చిన్న చూపు ఉండేది. ఎవరైనా సరే మీ యొక్క బంధువులు, స్నేహితులు ప్రపంచంలో ఏ దేశాలు ఉన్నప్పుడు కూడా మీరు ఫోన్ చేసి అడగండి. మోడీ గారికి కంటే ముందు మీకు ఏ రకమైనటువంటి గౌరవం విదేశాల్లో ఉండేది. ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి గౌరవం ప్రపంచంలో భారతదేశం పట్ల, మీ పట్ల ఆయా దేశాల వాళ్ళు వివరిస్తున్నారో అని అడిగితే స్పష్టంగా ఆ రకమైనటువంటి మార్పు ఈరోజు ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పేదవాడికి కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా ఆదుకున్నామో. నేను అప్పుడు హోమ్ మినిస్టర్లో ఉన్నాను. ఈ దేశంలో కరోనా వస్తే కొన్ని కోట్ల మంది చనిపోతారు, 50 కోట్ల మంది చనిపోతారు. ఈ దేశంలో కంట్రోల్ ఉండదు. పాపులేషన్ ఎక్కువ, తిక్కుడు పాపులేషన్ ఎక్కువ. ఒక మురికివాడలో, ఒక స్లమ్లో ఒకరికి వచ్చిందంటే మురికివాడ అంటుకొని మొత్తం చనిపోతారు. అనేక రకాల అవమానం చేస్తూ మన హీనంగా చూస్తూ ఆర్టికల్స్ వచ్చాయి విదేశాల పత్రికల్లో. కానీ వాటన్నిటిని అధిగమించి దేశ ప్రజలందరూ కూడా ఏకమై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. మనం వ్యాక్సిన్ కనుగొన్నాం. మనం మొదటిసారి ప్రపంచ దేశాలతో పోటీపడి అందరికంటే ఉత్తమమైనటువంటి వ్యాక్సిన్ మనం కనుగొన్నాం.